ప్రెజెంట్ మనం వాడుతున్న ఏ సోషల్ మీడియా అప్లికేషన్ ఏదైతే ఉందో, ఏ అప్లికేషన్ చూసినా కూడా ఎవరు, ఎక్కడ, ఎలా స్కామ్ చేస్తారనేది ఎక్కడ కూడా అర్థం కాకుండా స్కామ్ అయితే చేస్తున్నారు. నేను రీసెంట్‌గా టెలిగ్రామ్‌లో ఎలా స్కామ్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టాను కదా! బట్ రీసెంట్‌గా ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా స్కామ్ జరగడం అయితే స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ నాకు తెలిసిన పర్సన్‌లో నాకు రెగ్యులర్‌గా కాంటాక్ట్ ఉండే ఇద్దరు పర్సన్‌కి వితిన్ 1 మంత్‌లోనే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, ఈ ఇన్ఫర్మేషన్‌ని యాస్ ఎ టెక్ కంటెంట్ క్రియేటర్‌గా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, రేపొద్దున ఇలాంటి సిట్యుయేషన్ మీకు కూడా రాకుండా ఉండడానికి ఛాయిస్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. సో, దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరికి ఎప్పుడు ఎలా సిట్యుయేషన్ వస్తుందో తెలియదు కాబట్టి, ఈ వీడియో దయచేసి ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌తో పాటు, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ గాని, స్క్రీన్ రికార్డింగ్ గూడా మీకు మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. దాన్ని బట్టి మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ స్కామ్ వచ్చేసి ఏంది అంటే, రీసెంట్‌గా నాకు తెలిసిన ఇద్దరు పర్సన్స్ వచ్చేసి ఏంది అంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి మనం రెగ్యులర్‌గా ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏదైనా పోస్ట్ చూస్తూ ఉంటాం. దాంతో పాటు ఏదైనా రీల్ చూసినప్పుడు ఏందంటే, ఇప్పుడు రీసెంట్‌గా ఏందంటే ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్స్ అని చెప్పి కొత్తగా వచ్చినాయి. అంటే ఏదైనా పర్సన్‌కి సంబంధించిన వెబ్‌సైట్ వచ్చేసి, అందులో వాళ్ళ షర్ట్స్‌కి సంబంధించిన గాని, పాంట్స్ గాని, టీ షర్ట్స్ గాని, ఎలక్ట్రానిక్ అని చెప్పేసి చాలా పెడుతూ ఉన్నారు. ఓకేనా? ఇలా నాకు తెలిసిన పర్సన్స్ ఏందంటే చూసేసి టెంప్ట్ అయ్యాడు. ఎందుకు? ఆడ వాళ్ళు మెన్షన్ చేసింది ఏందంటే 4 టీ షర్ట్స్ ఇస్తున్నాం. అది కూడా 999 రూపీస్‌కి. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. అంతేకాకుండా ఫ్రీ డెలివరీ ఉందన్న ఉద్దేశ్యంతోని నాకు తెలిసిన పర్సన్ ఏందంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయింది. ఓకేనా? రీడైరెక్ట్ అయ్యింది. వాళ్ళ జెన్యూన్ వెబ్‌సైటా వాటెవర్ ఇట్ మే బి. రీడైరెక్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాడు. అడ్రెస్ ఇచ్చాడు. అయిపోయింది. కన్ఫర్మ్ చేసేసాడు. బట్ ఎటువంటి పేమెంట్ అయితే చేయలేదు. ఎందుకంటే అక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇక్కడ తీరా ఏందంటే ఎప్పుడైతే మనకు డెలివరీ టైమ్ వచ్చేసిందో, వచ్చేసిన తర్వాత ఏందంటే దాన్ని ఓపెన్ చేయడానికి వీల్లేదు. బికాజ్ ఫస్ట్ పేమెంట్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాతనే వాళ్ళు డెలివరీ అని క్లియర్‌గా మెన్షన్ చేసిన తర్వాత మనం ప్యాక్ ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడేందంటే మనకేదైనా సెక్యూరిటీ పర్పస్ కోసం ఏందంటే ఏదైనా వీడియో గాని అలాంటివి రికార్డ్ చేసుకుంటే బెటర్. ఓకేనా? ఇక్కడేందంటే మేము తీసుకున్న తర్వాత నేను లైవ్‌లో ఉన్నాను అక్కడ తీసుకునేటప్పుడు. దానికి సంబంధించిన నేను వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టాను. వీలైతే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఉంటే నేను డెఫినిట్‌గా పెడతాను. బట్ ఎందుకంటే మా బ్రదర్ ఫోన్‌లో తీయడం అయితే జరిగింది. ఇక్కడేందంటే దాన్ని క్లారిటీగా ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మేము పెట్టిన ఆర్డర్ వేరు, వచ్చిన ఐటెమ్స్ వేరు. మేము పెట్టిందేంది 4 టీ షర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ దానికి 999 రూపీస్. మేము 999 పేమెంట్ ఇచ్చేసి మేము ఆర్డర్ అయితే తీసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏందంటే ఒక షర్ట్, ఒక పాయింట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ 2 ఎలా ఉన్నాయంటే షర్ట్ వచ్చేసి మనం రెగ్యులర్‌గా కిచెన్‌లో యూజ్ చేసుకునేవి ఉంటది చూసారా? మన బౌల్స్ కోసం గాని, దానికి డస్ట్ కోసం యూజ్ చేస్తాం కదా! అలాంటి ఒక క్లాత్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ పాయింట్ చూసుకుంటే ఏందంటే భూమి మీద ఉండే అన్ని కలర్స్ చెప్తున్నా కదా! అన్ని కలర్స్ ఆ పాయింట్ మీద ఉన్నాయి. అది కూడా ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడి వరకుంది. ఇంకొక సైడ్ లెగ్ వచ్చేసి ఇక్కడి వరకుంది. దాంట్లో వచ్చినయే ఆ రెండే. ఎంత వరస్ట్ అంటే ఈవెన్ సరే ఓ షర్టు, ప్యాంట్ వచ్చింది యూజ్ చేసుకుందాం అన్నంత కూడా లేదు. ఇంకో పర్సన్‌కి ఇద్దామన్నా కూడా లేదు. ఇంకే పర్సన్‌కైనా ఎలా అయినా సరే మళ్ళా ఏదైనా చేద్దామన్నా కూడా అసలు చెప్తున్నా గదా! కిచెన్‌లో యూజ్ చేసుకోవడానికి తప్ప, బయట యూజ్ చేసుకోవడానికి తప్ప, వేసుకోవడానికి పనికి రాదు అన్నంత వరస్ట్‌గా వాళ్ళైతే డెలివరీ చేయడం అయితే జరిగింది. ఇక్కడేందంటే నువ్వు జెన్యూన్‌గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి, ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేసి, నువ్వు సస్టైన్ అవ్వాలి అనుకుంటే, నువ్వు ఆడ కొంచెం క్వాలిటీ లోలో పంపించినా కూడా, సరే పెట్టిన అమౌంట్‌కి లో క్వాలిటీ వచ్చిందని చెప్పేసి యూజ్ అండ్ త్రో చేసైనా యూజ్ చేస్తారు తప్ప, మరి పెట్టిన దానికి నువ్వు పంపించిన ఐటెమ్స్‌కి సంబంధం లేకుండా, అది కూడా నువ్వు వర్స్ట్ క్వాలిటీలో పంపించడం వల్ల, ఇక్కడ తను లాస్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఈ సరే ఇప్పుడొచ్చింది. దాన్ని రిటర్న్ చేద్దామని చెప్పి చూస్తే ఏందంటే, వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్తే అక్కడ రిటర్న్ చేయడానికి ఆప్షన్ ఏ మాత్రం లేదు. ఇక్కడ నేను క్లారిటీగా వీడియో కూడా డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి వాళ్ళకి సంబంధించిన వెబ్‌సైట్ సంబంధించింది. క్లారిటీగా చూడండి. వాళ్ళ వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి మ్యాన్ స్టైల్ హబ్ అని చెప్పేసి అయితే ఉంది. అక్కడ కొన్ని పోస్టే ఉన్నాయి. పోస్ట్ ఏంది? పోస్ట్ ఉంది. దానికి సంబంధించిన సైజ్ ఉంది. దానికి సంబంధించిన ప్రైస్ ఉంది. బట్ ఏడైంది అంటే దానికి సంబంధించిన రివ్యూ లేదు. ఎవరు రివ్యూ ఇచ్చిన పర్సన్స్ లేరు. ఈవెన్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్‌కెళ్తే ఏందంటే వాళ్ళకి సంబంధించిన ఒక సపోర్ట్ టీము లేదు. వాళ్ళకి సంబంధించిన ఒక కాంటాక్ట్ నంబరు లేదు. వాళ్ళకి సంబంధించిన ఒక మెయిల్ ఐడీ కూడా లేదు. వాడేందంటే క్లియర్‌గా రిటర్న్ పాలిసీ అని చెప్పేసి ఉంది గదా! దాని మీద క్లిక్ చేసిందంటే మీరు 15 డేస్ వరకు రిటర్న్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే డెలివర్ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీగా మెన్షన్ చేశారు. బట్ రిటర్న్ చేయడానికి ఆప్షన్ ఏంది? ఆడొక మెయిల్ ఐడీ ఇయ్యలేడు. ఒక మొబైల్ నంబర్ ఇయ్యలేదు. ఏది ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో స్క్రీన్‌షాట్ పెడుతున్నా ఒకసారి క్లారిటీగా చూడండి. మేమొచ్చేసి 25థ్ నవంబర్‌కి ప్రొడక్ట్ అనేది డెలివర్ అయింది. ఆల్మోస్ట్ రూ. 695 ఇది ఇంకో పర్సన్‌ది. ఫస్ట్ పర్సన్‌ది 999 ఇదొచ్చేసి ఇంకో పర్సన్‌ది. రూ. 695కి పర్చేజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి రిటర్నా, ఎక్స్‌చేంజ్ అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేయాలి కదా!
బట్ అక్కడ ఓన్లీ మెన్షన్ చేసింది ఏంది, బై అగైన్ అని చెప్పేసి మెన్షన్ అయ్యి ఉంది తప్ప దాన్ని రిటర్న్ చేయడానికి ఆప్షన్ లేదు, ఎక్స్చేంజ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఈవెన్ వాళ్ళ కాంటాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఏది కూడా లేదు. ఓకేనా. సో ఈ సిచ్యువేషన్ని నాకు తెలిసిన ఒక పర్సన్ 999 రూపీస్ పోగొట్టుకున్నాడు. ఇంకో పర్సన్ వచ్చేసి 695 రూపీస్ అయితే పోగొట్టుకోవడం అయితే జరిగింది. ఇది వాళ్ళ వెబ్సైట్. అంతే కూడా క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే ఈ వెబ్సైట్ అందరూ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే షాపిఫైని యూజ్ చేసుకొని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇక్కడ షాపిఫై ఎంత వరస్ట్ అంటే ఒక పర్సన్ మీ సైట్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టి క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడ కనీసం వాళ్ళ మొబైల్ నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ సపోర్ట్ కానీ ఏదైనా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారని చెప్పేసి ఏది కూడా క్లారిటీగా చెక్ చేయకుండా డైరెక్ట్ మీకు వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేస్తున్నారు వెబ్సైట్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి. బట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్స్ అనేది చేస్తే వాళ్ళకు రిమార్క్ రాదు. ఈ షాపిఫై వాళ్ళకి ఏంటంటే చాలా నెగిటివ్ రిమార్క్ అయితే వస్తుంది. దానివల్ల జెన్యున్గా ఎవరైనా సంపాదించే వాళ్ళు కానీ జెన్యున్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకు కూడా ఎవ్వరు కూడా నమ్మకం అయితే రాదు. సో దయచేసి గైస్ ప్లీజ్ 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 నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో కనిపించే ఎలాంటి ప్రొడక్ట్స్, అది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవ్వచ్చు ఆర్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే దయచేసి ప్రెజెంట్ ఇన్స్టా నుంచి అయితే పర్చేస్ చేయకండి. చాలా ట్రస్టెడ్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఆజియో, ఈవెన్ మీషో ఈస్ టూ గుడ్ ప్రెజెంట్ వచ్చేసి. ఎందుకంటే దాంట్లో కొంచెం లో క్వాలిటీ ఉన్నా, తక్కువ ప్రైస్ ఉన్నా, ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉన్నా, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉన్నా కూడా దాంట్లో ఇంకా నీకు బెటర్ ప్రొడక్ట్స్ వస్తాయి. బట్ ఇంత వరస్ట్ వెబ్సైట్ ఈ షాపిఫై వాళ్ళు ఎందుకు ఇలా ఇస్తున్నారో తెలియదు తప్ప నిజాన్ని చెప్తున్నా చాలా మంది ఇలాంటి ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు. అక్కడ మనం అమౌంట్ పెట్టేసి క్యాష్ ఆన్ డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ రిసీవ్ అవుతుంది. బట్ ఆ ప్రోడక్ట్ని మనం ఏం చేసుకోలేము. ఈవెన్ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ పెడదామన్నా తప్ప వాళ్ళకు కాంటాక్ట్ అవ్వడానికి వాడు ఎక్కడ కూడా ఒక్క సింగిల్ డిజిట్ ఆఫ్ నంబర్ కూడా మెన్షన్ చేయకుండా చాలా అంటే చాలా సెక్యూర్గా అయితే ఉన్నాడు. సో దయచేసి ప్లీజ్ చెప్తున్నా, రేపు ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ మీకు రావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా రావచ్చు. కాబట్టి సో దయచేసి తెలిసిన వాళ్ళు వీళ్ళంత వరకు కేర్ఫుల్ ఉంటారు. బట్ తెలియని వాళ్ళకి దయచేసి ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దయచేసి వాళ్ళు కేర్ఫుల్గా ఉండడానికి మీరు కొంతవరకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా. సో దయచేసి ప్లీజ్ ఈ వీడియో అర్థమై ఉంటే డెఫినెట్గా వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేసి వీళ్ళంతమందికి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేదో పెట్టుకోండి.